ఇక త్వరలో మరో 2 గ్యారంటీల అమలు. అంటే మరో 2 గ్యారంటీలు అంటే ఇంతకుముందు 2 గ్యారంటీలు ఇచ్చినావా? ఆల్రెడీ ఇంతకుముందు 2 గ్యారంటీలు ఇచ్చినావా? నువ్వు ఇంతకుముందు 2 గ్యారంటీలు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు పరువు తీసుకునే మాటలు మాట్లాడొద్దు. అనవసరంగా మేము నిజాలు చెప్తే మీరు అనవసరంగా కన్నీళ్లు గారుస్తారు. చెప్తాం. ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా పథకాల అమలు, దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో కలిసి సమీక్ష. ఇది చూద్దాం. ఇంకెందుకు, మనం ఆధారాలతోటి మాట్లాడాలి. ఆధారాలు లేకుండా మాట్లాడదు. ఏమన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఏతుల సిపాయి అని అలిన పేరు, ఏతుల సిపాయి. ఈ ఏతుల సిపాయి ఏమన్నాడు? ఇగో 6వ పేజీలో ఉంటది, అభయహస్తం మేనిఫెస్టో 6వ పేజీలో ఉంటది. సెకండ్ చాప్టర్ వచ్చేసి కాంగ్రెస్ 6 గ్యారంటీల కార్డ్ అభయ హస్తం. మహాలక్ష్మి స్కీమ్ కింద 3 హామీలు ఉంటాయి. రైతు భరోసా హామీ కింద గ్యారంటీ కింద 2 హామీలు ఉంటాయి. గృహజ్యోతి పథకం కింద 3వ గ్యారంటీది 1 హామీ ఉంటది. ఇందిరమ్మ ఇండ్లు దీంట్లో 2 హామీలు ఉంటాయి. ఇది 4వ గ్యారంటీ. యువ వికాసం అనే ఒక 5వ గ్యారంటీలో 2 హామీలు ఉంటాయి. చేయూత అనే 6వ గ్యారంటీలో 2 హామీలు ఉంటాయి. ఇందులో ఏమిచ్చిండా? ఈ మొదటి గ్యారంటీలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇది ఒక్కటే కదా హామీ నెరవేర్చింది. ఇక రైతు భరోసాల రైతు కూలీలకు 12,000 రాలేదు, రైతులకు 15,000 రాలేదు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఇక వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చింలా, ఇవ్వలేదు. ఇక ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చింలా, ఇవ్వలేదు. దయచేసి కామెంట్ చేయండి. అందరి దగ్గర పోయిన నెల కరెంటు బిల్లు వసూలు చేసింది దొంగలు. అది. ఇక ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చింలా, 5 లక్షలు ఇచ్చింలా, రాలేదు. ఇక ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చింలా, ఇవ్వలేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా ఇచ్చింలా, ఇవ్వలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇచ్చింలా, ఇవ్వలేదు. చేయూత కింద 4,000 పింఛన్ పడ్డదా? పర్లేదు. గదే 2016 పింఛన్ ఇచ్చిండ్లు, అది కూడా ఇంకా కొంతమందికి ఇవ్వలేదు. అదే విధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా. ఇగో ఈ 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా ఉన్ను ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఈ 2 హామీలు ఇచ్చి అప్పుడు 2 గ్యారెంటీలు అని చెప్పిండ్రు మన ఏతుల సిపాయి గారు, మన గుంపు మేస్త్రి గారు. ఇప్పుడు ఏమంటాను? మరో 2 గ్యారెంటీలు. ఇక మరి ఏమనాలి నేను చెప్పు మరిగా. ఇక మా ప్రజల తరఫున కొంచెం దురుసుగా మాట్లాడవలసి వస్తుంది అప్పుడప్పుడు. మరి తప్పదిగా. నువ్వు ఈ అబద్ధాలు మాట్లాడితే మాకు కోపం వస్తుంది. ఎన్ని రోజులని ఈ అబద్ధాలతోటి బొంకుతావు? ఎన్ని రోజులని ఈ అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తావు? ఇంకేమన్నాడు ఈ ఏతుల సిపాయి? ఏమన్నాడు? ఇలా అయితే అర్థమైపోయింది కదా మీకు. ఇలా 2 గ్యారంటీలు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చింది 2 హామీలు. ఇక ఈ 2 హామీలతోటి ఏమన్నాడు మన ఏతుల సిపాయి, మన గుంపు మేస్త్రి గారు? ఏమన్నాడు? ఇగో గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. విధానపరమైన 30 రోజుల్లో అన్ని గ్యారెంటీలు అన్నాడు. 50 రోజులు అయిపోయింది. ఈ గ్యారెంటీలను ఆమోదింపజేసుకొని 100 రోజుల్లోని ఈ పథకాలను అమలు చేయడానికి 30 రోజుల నుండి 50 రోజులకు పోయింది. ఇక ఇంకా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఎన్నికల ముందేమో ఎలక్షన్ అయిపోగానే డిసెంబర్ 3వ తారీఖు ప్రభుత్వం ఏర్పడగానే నేను 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే ఎల్బీ స్టేడియంలో అన్ని 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నాడు. తరువాత 3 నెలల్లో ఈ అభయహస్తానికి సంబంధించిన 413 హామీలు అమలు చేస్తాము అన్నాడు 100 రోజుల్లో. తీరా చూస్తే 30 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు కాలేదు. 100 రోజుల్లో ఈ 413 హామీలు నెరవేర్చబడాయి. ఇక ఇప్పుడేమంటాడు? మాకు 17కు 17 లోక్సభ స్థానాలు ఇస్తేనే 6 గ్యారెంటీలు అంటాడు. చెప్పుతోడు కొడతాం 6 గ్యారెంటీలు అంటే 413 గ్యారెంటీలు. మీరు అన్నారు కదా రైతు బంధు పడలేదన్నోని చెప్పుతోడు కొడతామని. మరి రైతు భరోసా వేయనోని
ఏ పాత చెప్పులతోటి కొట్టాలి, ఏ పాత చీపురు గట్టతోటి కొట్టాలి, ఎవరిని కొట్టాలి మీరే చెప్పాలి. మీకెట్లా చెప్పులు ఉన్నాయో మాకు కూడా ఇటువంటి చెప్పులు ఉన్నాయి. మీకు చెప్పులు ఉన్నట్టే మాకున్నాయి. మీరు చెప్పులు చూపెడితే మాకు కూడా చెప్పులు చూపెట్టొస్తుంది. మీ మనుషులం కాదా? మా ఓట్ల మీద సీట్లు ఎక్కుతారు, మళ్ళీ మమ్మల్ని చెప్పుతాడు కొడతామంటారా? వాడెంత వాని లెక్కేంత వాడు మల్లిగాడు అంటాడు. మల్లిగాని ఉచ్చులో పడి మల్లిగాని ట్రాప్ లో పడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు. ఇక ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. 55-56 సంవత్సరాలు వచ్చినాయి. వాడోడు సన్యాసి, వీడోడు సన్యాసి. ఏరా 6 గ్యారంటీలు ఇయ్యలేదారా? ఎవర్రా? రైతు బంధు పడలే అని ఈయన అంటాడు. అంటే మీకు 56 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన మీకే గంత ఉగ్గబట్టలేక పౌరుషం వస్తే, మరి యువకులు మిమ్మల్ని నమ్ముకొని మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని మిమ్మల్ని నమ్మి ఓటేసి మిమ్మల్ని సీట్లో కూర్చోబెడితే చెప్పుతోటి కొడతామంటారు. చెప్పుతోటి ఇంకా మీ అన్న కొంచెము నునుపుకుంటాయేమో చెప్పులు. ఇక మా చెప్పులు అయితే చాలా గరుగ్గుంటాయి. మరి జర అక్కడి దాకా తెచ్చుకోకొర్రి. అక్కడి దాకా తెచ్చుకుంటారా మీ సిగ్గుపోయినట్టే. జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇయ్యని హామీలను ఇచ్చినట్టు మరో 2 గ్యారెంటీలు అనడానికి సిగ్గు అనిపించలేదు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ సిగ్గు అనిపించలేదు. ఇక్కడ ఇచ్చిందే 2 హామీలు ఇచ్చినావు. ఉచిత బస్సు ప్రయాణం, దానివల్ల రోజు లేడీస్ కొట్టుకున్నాడు, అక్కడ చూస్తే ఆటో డ్రైవర్లు చచ్చిపోవుడు. బస్సుల్లో ఏమో లేడీస్ కొట్టుకొని చస్తాను, బయటనేమో ఆటో డ్రైవర్లు చస్తాను. ఇక ఇంకోటి ఇచ్చింది ఏంటిది నువ్వు? 10 లక్షల ఆరోగ్య బీమా. ఆ ఆరోగ్య బీమా ఎక్కడ అమలు అవుతానో తెలియదు. ఇంతవరకు ఎవరికి ఇచ్చినో తెలియదు, ఏ హాస్పిటల్ ఇచ్చినో తెలియదు. తర్వాత ఏమి ఇచ్చినావు? ఇక ఇప్పటి వరకు ఏమి ఇయ్యలే. 13 హామీల్లో నువ్వు ఇచ్చినవి 2 హామీలు. మళ్ళీ ఏమంటాడు? 2 రోజుల్లో మరో 2 హామీలు. ఎవడన్నా చూస్తే ఇప్పటికే 4 గ్యారంటీలు అయిపోయినాయి అనుకున్నాడు. ఇడిచిపెట్టేది లేదు. ఇట్లనే చెప్తాం ప్రజలకు. మేము ఖచ్చితంగా ప్రజలకు నిజాలు చెప్పడానికే ఇక్కడ ఉన్నాం.